ఒక మిలమలలాడే రాత్రి ఆకాశంలో ఎత్తుగా స్పార్కిల్ అనే చిన్న నక్షత్రం నివసించింది. స్పార్కిల్ అన్ని నక్షత్రాలలో చిన్నది, ఎల్లప్పుడూ తన పెద్ద, ప్రకాశవంతమైన స్నేహితుల వెనుక దాక్కునేది. నీవు వాళ్లలాగా ప్రకాశించగలిగితే అని అతను నిట్టూర్చాడు. ఒక సాయంత్రం లూనా అనే దయగల చంద్రుడు గుసగుసలాడాడు. స్పార్కిల్, నీవు ప్రత్యేకమైన కాంతిని కలిగి ఉన్నావు. నీవు ఎక్కడ ఉత్తమంగా ప్రకాశిస్తావో కనుగొనడానికి సాహసంలోకి వెళ్ళు. స్పార్కిల్ భయపడ్డాడు కాని ధైర్యంగా ఉన్నాడు. అతను మెత్తని మేఘాలను దాటి నిద్రమత్తులో ఉన్న పక్షులకు హాయ్ చెప్పాడు. త్వరలో అతను ఒక కిటికీ వద్ద బాధగా కూర్చున్న ఒక చిన్న అమ్మాయిని చూశాడు. నాకు నిద్ర పట్టడం లేదు అని ఆమె చెప్పింది. చాలా చీకటిగా ఉంది. స్పార్కిల్ తన పూర్తి శక్తితో మిలమలలాడాడు. ఆమె గదిలోకి మృదువైన, హాయిగొలిపే కాంతిని పంచాడు. అమ్మాయి నవ్వింది. తన దుప్పటిలోకి ఒదిగిపోయి త్వరగా నిద్రపోయింది. స్పార్కిల్ లోపల ఆనందంగా భావించాడు. ఇదే నా ప్రకాశం అని అతను ఉత్సాహంగా అరిచాడు. అతను ఆకాశానికి తిరిగి వచ్చాడు. అక్కడ లూనా సంతోషంగా మెరిసింది. నీవు నీ స్థానాన్ని కనుగొన్నావు, స్పార్కిల్. చిన్న కాంతి కూడా పెద్ద మార్పును తెచ్చగలదు. అప్పటినుండి స్పార్కిల్ ప్రతి రాత్రి గర్వంగా మిలమిలలాడాడు. కొంచెం కాంతి అవసరమైన పిల్లల కోసం ప్రపంచాన్ని ప్రకాశవంతం చేశాడు. ముగింపు.